ఆంధ్రప్రదేశ్ టెట్ ఎగ్జామ్స్‌కు సంబంధించి మన విత్‌చారి.inలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మోడల్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. మీరు మీ స్మార్ట్ ఫోన్‌లోనే చాలా సులభంగా వీటన్నింటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ లింక్‌తో పాటు మన ఫేస్‌బుక్ పేజ్ లింక్‌ను కూడా క్రింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. తప్పకుండా విజిట్ చేసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ స్కోర్ ఎంత వచ్చిందో మరియు మీ విలువైన సూచనలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్రింది వాటిలో భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. భూమధ్య రేఖ, మధ్యాహ్న రేఖలు, గ్రీనిచ్ రేఖ మరియు అంతర్జాతీయ దినరేఖలన్నీ నిలువుగా ఉండే రేఖాంశాలు. కానీ భూమధ్య రేఖ అనేది భూమికి అడ్డంగా గీయబడిన అక్షాంశం మరియు ఇది అతిపెద్ద వృత్తం. కాబట్టి మిగిలిన మూడింటితో పోలిస్తే భూమధ్య రేఖ భిన్నమైనది. క్రింది వాటిలో డాక్టర్ నెల్సన్ మండేలాకు చెందని అంశం: ఏ. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేశారు. బి. భారతరత్న అవార్డు 1988లో లభించింది. సి. ఇతనిని దక్షిణాఫ్రికా గాంధీ అని కూడా పిలుస్తారు. డి. వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథ రచయిత. ఆప్షన్ బి మరియు డి. నెల్సన్ మండేలాకు భారతరత్న అవార్డు 1990లో లభించింది. 1988లో కాదు. అలాగే వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రచించారు. నెల్సన్ మండేలా రాసిన ప్రసిద్ధ గ్రంథం లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. కాబట్టి మండేలాకు చెందని అంశాలు బి మరియు డి. భౌగోళిక స్వరూపాలను చూపించడానికి భౌతిక పటాలలో ఉపయోగించే రంగులతో జతపరచండి. 1. నీలం. ఏ. పీఠభూములు. 2. ఆకుపచ్చ. బి. మైదానాలు. 3. పసుపు. సి. జలభాగాలు. 4. గోధుమ. డి. పర్వతాలు. 1C, 2B, 3A, 4D. భౌతిక పటాలలో నీలం రంగు జలభాగాలను అంటే సముద్రాలు, నదులను, అలాగే ఆకుపచ్చ రంగు మైదానాలను, పసుపు రంగు పీఠభూములను మరియు గోధుమ రంగు పర్వతాలను చూపించడానికి ఉపయోగిస్తారు. ఈ రంగుల వర్గీకరణ అంతర్జాతీయంగా పటాల తయారీలో ప్రామాణికంగా అనుసరించబడుతుంది. క్రింది వాటిని జతపరచండి. 1. శాసన నిర్మాణ శాఖ. ఏ. నిర్ణయాలను, చట్టాలను అమలు చేసే విభాగం. 2. కార్యనిర్వాహక శాఖ. నిర్ణయాలను, చట్టాలను చేసే విభాగం. 3. న్యాయశాఖ. సి. చట్టాలను వ్యాఖ్యానించే విభాగం. 1B, 2A, 3C. ప్రభుత్వానికి 3 ముఖ్యమైన అంగాలు ఉంటాయి. వాటిలో శాసన నిర్మాణ శాఖ చట్టాలను చేస్తుంది. అలాగే కార్యనిర్వాహక శాఖ ఆ చట్టాలను అమలు చేస్తుంది. అలాగే న్యాయశాఖ చట్టాలను వ్యాఖ్యానిస్తూ అంటే న్యాయ సమీక్ష చేస్తూ వివాదాలను పరిష్కరిస్తుంది. రాష్ట్రాలు వాటి ఉనికి ఆధారంగా
పడమర నుండి తూర్పుకు సరిగ్గా అమర్చిన దానిని గుర్తించండి. గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం. భారతదేశ పటాన్ని పడమర నుండి తూర్పు వైపుకు గమనిస్తే మొదట పశ్చిమ తీరంలో గుజరాత్, ఆపై మధ్యలో మధ్యప్రదేశ్, ఆ తర్వాత తూర్పున పశ్చిమ బెంగాల్, చివరగా ఈశాన్య సరిహద్దులో మిజోరాం రాష్ట్రాలు వరుసగా వస్తాయి. భారతదేశంలో కర్కాటక రేఖ మొత్తం 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుండగా అందులో ఈ 4 రాష్ట్రాలు కూడా ఉన్నాయి. క్రింది వాటిని జతపరచండి. 1. ఇస్లాం. ఏ. వర్ధమానుడు. 2. సిక్కు మతం. బి. యేసుక్రీస్తు. 3. క్రైస్తవ మతం. సి. గురునానక్. 4. జైన మతం. డి. మహమ్మద్ ప్రవక్త. వన్ డి, 2 సి, 3 బి, 4 ఏ. ఇస్లాం మతాన్ని మహమ్మద్ ప్రవక్త, సిక్కు మతాన్ని గురునానక్, క్రైస్తవ మతాన్ని యేసుక్రీస్తు స్థాపించారు. వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని ప్రచారం చేసి అభివృద్ధిలోకి తీసుకువచ్చిన 24వ మరియు చివరి తీర్థంకరుడిగా ప్రసిద్ధి చెందారు. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ. గ్రామ సభలో గ్రామ ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. బి. గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యులను కలిగి ఉంటుంది. ఏ మరియు బి రెండూ సరైనవి. గ్రామంలో ఓటు హక్కు కలిగిన ఓటర్లందరూ గ్రామసభలో సభ్యులుగా ఉంటారు. అలాగే ఆ గ్రామ ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వార్డు సభ్యులు మరియు సర్పంచ్ కలిసి గ్రామ పంచాయతీగా ఏర్పడతారు. కాబట్టి ఈ 2 వాక్యాలు కూడా సరైనవే. జార్జిస్ లెమైటర్కు సంబంధించి సరైనది గుర్తించండి. ఏ. విశ్వం యొక్క ఆవిర్భావం గురించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట జార్జిస్ లెమైటర్ ప్రతిపాదించారు. బి. ఇతను బెల్జియంకు చెందినవారు. సి. ప్రస్తుత విశ్వం 17.3 బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైందని అతను గట్టిగా నమ్మడం జరిగింది. డి. చిన్న అణువుతో ప్రారంభమైన ఈ విశ్వం ఉష్ణోగ్రత, సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోవడం జరిగింది. ఏ, బి మరియు డి. జార్జిస్ లెమైటర్ ఒక బెల్జియం ఖగోళ శాస్త్రవేత్త మరియు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతకర్త. ఆయన ప్రకారం ప్రస్తుత విశ్వం దాదాపు 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఈ మహా విస్ఫోటనం ఒక చిన్న అణువు అత్యధిక ఉష్ణోగ్రత, సాంద్రతల వల్ల పేలిపోవడం ద్వారా సంభవించింది. ఫుతూ ఉస్ సలాతిన్ గ్రంథకర్త ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇసామి ఈ ఢిల్లీ సుల్తానుకు సమకాలీనుడు. మహ్మద్ బిన్ తుగ్లక్. ప్రసిద్ధ చరిత్రకారుడు మరియు కవి అయిన అబ్దుల్లా మాలిక్ ఇసామి ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్కు సమకాలీనుడు. ఇసామి తన ప్రసిద్ధ పర్షియన్ గ్రంథమైనటువంటి ఫుతూ ఉస్ సలాతిన్లో తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరి అంటే దౌలతాబాదుకు మార్చినటువంటి చారిత్రక సంఘటనతో పాటు ఆయన పరిపాలనా విధానాలను కూడా వివరంగా పొందుపరిచారు. ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ గేయ రచయిత ఎవరు?
సరోజినీ నాయుడు. ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే ప్రసిద్ధ ఆంగ్ల గేయాన్ని భారత కోకిలగా పేరుగాంచినటువంటి సరోజినీ నాయుడు రచించారు. నిజాం పరిపాలనా కాలంలో హైదరాబాద్లోని సాంప్రదాయ బజార్ల వైభవాన్ని, స్వదేశీ వస్తువుల ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ బ్రిటిష్ వస్తు బహిష్కరణ ఉద్యమ నేపథ్యంలో ఆమె ఈ గేయాన్ని రాశారు. వలసలు వంటి జనాభా గణాంక వివరాలను తెలియజేయడానికి ఈ పటాలు ఎంతో ఉపయోగకరం. విషయ నిర్దేశిత పటములు. ఏదైనా ఒక నిర్దిష్టమైన అంశాన్ని లేదా విషయాన్ని, ఉదాహరణకు జనాభా, వలసలు, పంటలు, ఖనిజాలు, వర్షపాతం మొదలైనవి వివరంగా చూపించడానికి ఉపయోగించే పటాలను విషయ నిర్దేశిత పటాలు అంటే థీమాటిక్ మ్యాప్స్ అని అంటారు. భౌతిక పటాలు సహజ స్వరూపాలను, రాజకీయ పటాలు సరిహద్దులను చూపిస్తే ఈ విషయ నిర్దేశిత పటాలు కేవలం ఒక ప్రత్యేక సమాచార విశ్లేషణ కోసమే రూపొందించబడతాయి. ఆర్టికల్ 171 సబార్టికల్ 1 దీని గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర శాసనమండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/3వ వంతుకు మించరాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 సబార్టికల్ 1 రాష్ట్ర శాసనమండలి గరిష్ట సభ్యుల సంఖ్యను నిర్దేశిస్తుంది. దీని ప్రకారం శాసనమండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 3వ వంతు అంటే 1/3 కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే కనీస సభ్యుల సంఖ్య 40 కంటే తక్కువ ఉండరాదు. వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం ఈ శీతోష్ణ స్థితి ప్రాంత ప్రధాన లక్షణము. మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతము. మధ్యధర శీతోష్ణ స్థితి యొక్క అత్యంత విశిష్టమైన లక్షణం ఏంటంటే శీతాకాలంలో వర్షాలు పడడం మరియు వేసవికాలం పొడిగా ఉండడం. పశ్చిమ పవనాల ప్రభావం వల్ల ఈ ప్రాంతాలలో శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం సంభవిస్తుంది. పల్లవ మహేంద్రవర్మకు సంబంధించి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. ఏ. పల్లవ మహేంద్రవర్మ మొదట శైవ మతస్థుడైన తరువాత జైన మతస్థుడిగా మారడం జరిగింది. బి. ప్రసిద్ధ శైవ కవి అప్పార్ అతని ఆస్థానంలో ఉండేవారు. సి. ఇతనికి చిత్రకార పులి అనే బిరుదు కలదు. బి మరియు సి. పల్లవ రాజైన మొదటి మహేంద్రవర్మ తొలుత జైన మతస్థుడు. ఆ తర్వాత ఆయన కాలానికే చెందిన ప్రసిద్ధ శైవ కవి అయినటువంటి అప్పార్ బోధనలకు ప్రభావితమై శైవ మతాన్ని స్వీకరించాడు. మొదటి మహేంద్రవర్మ స్వయంగా గొప్ప కవి, సంగీతకారుడు మరియు చిత్రకారుడు కావడంతో ఆయనకు చిత్రకార పులి మరియు విచిత్ర చిత్త అనే బిరుదులు కూడా కలవు. క్రింది వాటిని జతపరచండి. 1. కళ్యాణి చాళుక్యులు. ఏ. ద్వారసముద్రం. 2. యాదవులు. బి. మదురై. 3. హోయసల. సి. బసవ కళ్యాణి. 4. పాండ్యులు. డి. దేవగిరి. వన్ సి, 2 డి, 3 ఏ,
4B. కళ్యాణి చాళుక్యుల రాజధాని బసవ కళ్యాణి, ప్రస్తుత కర్ణాటకలో ఉంది. యాదవుల రాజధాని దేవగిరి, ప్రస్తుత మహారాష్ట్రలోని దౌలతాబాద్. అలాగే హోయసలుల రాజధాని ద్వారసముద్రం, ఇది ప్రస్తుత కర్ణాటకలోని హళేబీడు. అలాగే పాండ్యుల రాజధాని మదురై, ప్రస్తుత తమిళనాడుగా ఉండేవి. కాకతీయుల కాలం నాటి ఈ ప్రదేశాల మధ్య గల ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలిచేవారు. కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం. కాకతీయుల కాలం నాటి 3 ప్రసిద్ధ శైవక్షేత్రాలైన కాళేశ్వరం, శ్రీశైలం మరియు ద్రాక్షారామంలలోని శివలింగాల మధ్య విస్తరించి ఉన్న భూభాగాన్ని త్రిలింగ దేశం అని పిలిచేవారు. ఈ త్రిలింగ అనే పదము నుండే తెలుగు, తెలంగాణ అనే పదాలు ఆవిర్భవించాయని చరిత్రకారుల అభిప్రాయం. రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన తేదీ ఏది? జనవరి 24. భారత రాజ్యాంగ సభ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. ఈ సమావేశంలోనే సభ్యులందరూ రాజ్యాంగ ప్రతిపై సంతకాలు చేయడంతో పాటు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను భారతదేశ తొలి రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే జనగణమనను జాతీయ గీతంగా, వందే మాతరంను జాతీయ గేయంగా ఆమోదించారు. భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రకారం మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా ఏ భారతీయ పౌరుడు వివక్షకు లోను కాకూడదు? ఆర్టికల్ 15. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో ఒకటైన సమానత్వపు హక్కులో భాగంగా ఆర్టికల్ 15 ప్రకారం మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం అనే 5 ప్రాతిపదికలపై పౌరుల పట్ల ఎటువంటి వివక్ష చూపడాన్నైనా చట్టం నిషేధిస్తుంది. 6వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం. పరిశుభ్రమైన త్రాగునీరు మరియు పారిశుద్ధ్యం. ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 6వ లక్ష్యం అందరికీ పరిశుభ్రమైన త్రాగునీరు మరియు పారిశుద్ధ్య సదుపాయాల లభ్యతను, వాటి నిర్వహణను నిర్దేశిస్తుంది. మిగతా ఆప్షన్లలో లింగ సమానత్వం అనేది 5వ లక్ష్యం, జీరో హంగర్ అంటే ఆకలి నిర్మూలన అనేది 2వ లక్ష్యం, అలాగే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అనేది 11వ లక్ష్యం కిందకు వస్తాయి. ఇది నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది. ఏ భౌగోళిక స్వరూపం, బి మాతృశిల, సి వాతావరణం, డి కాలము. డి మాత్రమే. నేల పొర యొక్క మందాన్ని కాలం నిర్ణయిస్తుంది. కాలం గడిచే కొద్దీ నేల ఏర్పడే ప్రక్రియ అంటే సాయిల్ ఫార్మేషన్ అనేది జరిగి నేల పొర అంటే సాయిల్ ప్రొఫైల్ అనేది మరింత మందంగా మారుతుంది. అదేవిధంగా భౌగోళిక స్వరూపం నేల సంచయనాన్ని, మాతృశిల రంగు మరియు రసాయన లక్షణాలను, వాతావరణం శైథిల్య రేటును నిర్ణయిస్తాయి. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్ టెస్టును
మన వెబ్సైట్ విత్చారి.inలో అప్లోడ్ చేశాము. అక్కడ చూడండి. వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా మీరు ఈ టెస్టును ప్రాక్టీస్ చేసుకోవచ్చు.